అక్రమ కట్టడాల కూల్చివేత అంశం ప్రస్తుతం హైదరాబాద్లో హాట్ టాపిక్గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అంశానికి సంబంధించి చాలా పెద్ద చర్చ చూస్తున్నాం. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మరొక సంచలన విషయాన్ని మీ దృష్టికి తీసుకురాబోతున్నాను. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా కరకట్ట పైన ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి 5 ఏళ్ల క్రితం చాలా పెద్ద చర్చ చూసాం, అప్పుడు ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా. అయితే అక్కడ ఇప్పటికీ ఇంకా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఇవి అక్రమ నిర్మాణాలేనంటూ కొన్ని నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్తోంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మంతెన సత్యనారాయణ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక ఆశ్రమం పూర్తిగా అక్రమ నిర్మాణం, అది నదీ గర్భంలోకి వెళ్ళి అక్కడ నిర్మించారు అంటూ ఆర్టీఐ ద్వారా జై భీమ్ యాక్సెస్ పార్టీ, జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కొండలరావు వేసిన పిటిషన్కు ఇన్ఫర్మేషన్ చట్టం ప్రకారం ప్రభుత్వం సమాధానం చెప్పింది. అది పూర్తిగా అక్రమంగా ఉంది, నదీ గర్భంలో నిర్మించారు, ఎన్జిటి నామ్స్కి విరుద్ధంగా ఉంది అంటూ ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఎన్జిటి నామ్స్కి విరుద్ధంగా ఇన్ని రోజులుగా అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఆ కన్స్ట్రక్షన్లో వ్యాపారం జరుగుతోంది. ఆ కన్స్ట్రక్షన్లో ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వాలు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు? గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నాయి అనేది అర్థం కాని విషయం. ఈ అంశానికి సంబంధించి, పర్టికులర్ అంశానికి సంబంధించి జై భీమ్ భారత్ పార్టీ సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని తీసుకుంది. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఈ అంశం పేరు మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. గుడ్ ఈవినింగ్ సార్. యా సార్. సార్, ఈ అక్రమ కట్టడాలు అనేది కేవలం వ్యక్తులకు సంబంధించిన అంశంగా మాత్రమే మిగిలిపోతోంది. సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి, వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి, వాళ్ళు గొప్పోళ్ళు కాబట్టి వాళ్ళని వదిలేద్దామంటే అంతకంటే గొప్ప, అంతకంటే పవిత్రమైన, అంతకంటే ఉపయోగకరమైన నదులు, చెరువుల పరిస్థితి ఏంటి? వాటిని ప్రొటెక్ట్ చేయడం ఎలా? మీకు ఇన్ఫర్మేషన్ చట్టం ప్రకారం పర్టికులర్గా ఈ మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమానికి సంబంధించి వచ్చిన సమాచారం ఏంటి ఒకసారి షేర్ చేసుకుంటారా? నరసింహారావు గారు, ఈ అంశం గురించి మాట్లాడే ముందు ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ఒకటి డిమాలిషన్ చేసిన అంశం మీద ఒకసారి నేను నా వివరణ, నా ఒపీనియన్ చెప్పిన తర్వాత నేను వస్తాను ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈ రోజు ఓవరాల్ గా మీడియా మొత్తం ఫోకస్ చేసిన పాయింట్ సినిమా యాక్టర్ నాగార్జునకు సంబంధించి ఒక అక్రమ కట్టడం, ఒక చెరువు అనేటువంటి కెనాల్ డిస్క్రైబ్ చేసినటువంటి ప్రాపర్టీలో కట్టడం, అది కొన్ని 100 కోట్లతోటి బిజినెస్ చేసేటువంటి ఒక కన్వెన్షన్ హాల్ గా అది పేరు మోసి ఉండటం, దాన్ని ఈ రోజు అధికారులు డిమాలిష్ చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఫస్ట్ నేను తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఎఫర్ట్ ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నరసింహరావు గాని, శ్రవణ్ కుమార్ గాని ఒక ప్లాన్ తీసుకొని ఒక చిన్న గజం స్థలాన్ని కొంచెం అటు జరిపి కడితే సాయంత్రానికి 30-40 మంది అధికారులు వచ్చేసేసి మీరు ఒక గజం స్థలాన్ని ఆక్రమించేశారు, మీరు ఇమ్మీడియట్ గా దాన్ని రిమూవ్ చేయండి అని 1కి 10 నోటీసులు ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి సామాన్యుల మీద పనిచేసే అధికార వ్యవస్థ ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలతోటి ఒక కన్వెన్షన్ హాల్ కట్టి దానిలో రోజుకి లక్షల రూపాయల వ్యాపారం చేసే ఒక సినిమా స్టారు ఇల్లీగల్ గా, ఇంప్రాపర్ గా, వితౌట్ ఎనీ ప్లాన్ ఈ రోజు డిమాలిషన్ చేసే స్థాయికి ఒక అధికార కట్టడం కట్టారు అంటే, కట్టిన అధికార కట్టడాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే ఎన్ని సంవత్సరాల పాటు ఈ అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కాంపన్సేషన్ రాష్ట్ర ప్రజలకి, ఆ రాష్ట్ర ప్రజలకి అధికారుల దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. ఎవరైతే పర్మిషన్ ఇచ్చాడో అధికారి, ఆ అధికారి ఇన్ని సంవత్సరాలు వాళ్ళని కొనసాగించినందుకు ప్రజాధనాన్ని, వాళ్ళు ప్రజలకి సంబంధించినటువంటి చట్టాలని ఉల్లంఘించేటువంటి వ్యవస్థలో పనిచేసేటువంటి ఇలాంటి నాయకులకు కొమ్ము కాసినటువంటి అధికారుల్ని ఇమ్మీడియట్ గా ఈ దీనికి జరిగినటువంటి కాంపన్సేషన్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. అది ట్రెజరీలో దాన్ని చేయాలి అనేది జై భీమ్ భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నెంబర్ 2, ఈ ఇల్లీగల్ కస్టడాన్ని కొనసాగించినటువంటి అధికారులు, పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఇమ్మీడియట్ గా దే షుడ్ బి టేకెన్ ఇంటు ద టాస్క్. ఎందుకు అంటే ఒక బ్లేటెంట్ అప్రూవల్ నదికి సంబంధించిన, ఒక చెరువుకు సంబంధించిన దాంట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వటం, కన్స్ట్రక్షన్ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతున్నా నిమ్మక నీరెత్తినట్టు లంచాలు తీసుకొని, కోట్ల రూపాయల లంచాలు తీసుకొని దాన్ని వదిలేయటం అనేది విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో దేర్ఫోర్ నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా, వాళ్ళని, అధికారుల్ని, ఆ అధికారులకు కొమ్ము కాసిన రాజకీయ నాయకుల మీద ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని
డిమాండ్ చేస్తున్నా. అంటే తెలంగాణ గవర్నమెంట్, ఎందుకంటే నా నా కోరిక ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు పరిపాలన చేస్తున్నప్పుడు శిష్యుడి కంటే గురువు గారు ఇంకా అద్భుతంగా పనిచేస్తారు కాబట్టి గురువు గారు ఇంకా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారని ఒక ఆశతోటే నేను ఆయన అప్రిషియేట్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రావటంతోనే తెలుగుదేశం ప్రభుత్వం అక్రమ కట్టడాల మీద విరుచుకు పడిపోయినటువంటి సందర్భంలో నేను చాలా ఇనీషియల్ గా ఏంటి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలతో చేస్తుందని అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే రాజకీయ ప్రయోజనాలతో కాదు, వీళ్ళు నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నిజాయితీగా వర్క్ చేస్తున్నాం ఇంప్రెషన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్రమ కట్టడం మీద వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాగా కొరడా రూలిపిస్తారనేటువంటి ఆశాభావం అయితే నేను వ్యక్తం చేస్తున్నాను. సో ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది ఏపీ గవర్నమెంట్ ఆల్సో. సో కమింగ్ టు మీరు అడిగిన ప్రశ్నకి, నరసింహరావు గారు, ఇప్పుడు చట్టం మీకు, నాకు, మంత్రి సత్యనారాయణ రాజుకి, ఆ పక్కన ఉన్నటువంటి శివాలయం కట్టిన ఆయనకి, లేకపోతే చిత్తూరులో కట్టినటువంటి కల్కి ఆయనకి, లేకపోతే విశాఖపట్నంలో ఉన్న ఎవరికైనా ఒకటే. అంతేగా చట్టం నిబంధనలు, నో బడీ ఈజ్ అబౌవ్ ది లా. ఎవ్రీబడి షుడ్ రెస్పెక్ట్ లా అండ్ యూ షుడ్ ఒబే ది లా. యాజ్ పర్ ది నామ్స్ ప్రకారం నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండాలి. అది గవర్నమెంట్ ఆఫీస్ అయినా కావచ్చు, ఒక గరీబు ఉండేటువంటి ఒక సాధారణమైనటువంటి పూరు గుడిసె అయినా కావచ్చు. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్. నేను ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అనే ప్రశ్న పక్కన పెట్టాను. ఇప్పుడు సత్యనారాయణ రాజు, జడా శ్రవణ్ కుమారు, లేకపోతే నరసింహరావు అది కూడా పక్కన పెట్టాను. ఎవరైనా సరే ఒక అధికారికంగా కట్టడం కట్టినప్పుడు దానికి పర్మిషన్ ఉండాలి. నదీ పరివాహ ప్రాంతంలో ఏ విధమైన కట్టడం ఉండకూడదు. నదులకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కు అనుగుణంగా ప్రతి కట్టడం కూడా కట్టబడాలి. ఎంత హైట్ లో కట్టాలి, ఏ విధంగా కట్టాలి, నదికి అవతల కట్టాలా, నదికి డిస్టెన్స్ తీసుకొచ్చి కట్టాలా, మన ఎకో సిస్టమ్ ని గౌరవించాలా, వీటన్నిటికీ కూడా ఒక చట్టాలకు అనుగుణంగానే ఏ గవర్నమెంట్ బిల్డింగ్ అయినా కట్టాలి, ఏ గవర్నమెంట్ కార్యాలయం అయినా కట్టాలి, ఏ హోటల్ అయినా కట్టాలి, ఏ హాస్పిటల్ అయినా కట్టాలి. ఈవెన్ ట్రస్ట్ బోర్డు, అనాథ శరణాలయం కూడా చట్ట నిబంధనలకు లోబడి ఉండాలనేది నేను భావించే వ్యక్తి. ఎందుకు మీరు భావిస్తున్నారు శ్రవణ్ కుమార్ అని అడిగితే నేను స్ట్రైట్ ఒక ప్రశ్న చెప్తా. అనకాపల్లిలో గత 15 రోజుల క్రితం ఒక అనాథ శరణాలయంలో అనుమతి లేకుండా అనాథ శరణాలయం నడుపుతున్న ఒక అనాథ శరణాలయంలో ఒక కల్తీ ఆహారం తిని 3 పిల్లలు చచ్చిపోయినారు, 150 పిల్లలు అస్వస్థకు గురయ్యారు. ఎవరు రెస్పాన్సిబుల్ నరసింహరావు గారు దానికి? అంతే కదా, ప్రాణాలు పోయినాయి. గవర్నమెంట్ రెస్పాన్సిబుల్, చట్టం డెఫినెట్ కదా. గవర్నమెంట్ ఎప్పుడు రెస్పాన్సిబుల్? అనాథ శరణాలయాన్ని నడిపేటువంటి వ్యక్తుల మీద అజమాయిషీ లేకపోవడం కరెక్ట్. అనాథ శరణాలయాన్ని ఎలా నడపాలి, పిల్లలకి ఏ ఆహారం పెట్టాలి, ఆహారం పెట్టేటప్పుడు నియమాలు పాటిస్తున్నామా లేదా, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటిస్తున్నామా లేదా, ఈ పిల్లలకి ఎవరైనా తీసుకొచ్చినట్టు ఎవరో ఆహారం తీసుకెళ్తారు, విషం కలిపి తీసుకెళ్తారు, పిల్లలకి డొనేట్ చేస్తారు, పెట్టేస్తారా మీరు? అదే కదా, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. మూమెంట్ సార్, నీకు స్టాండర్డ్స్ లేవు, సో నీకు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, పర్మిషన్ లేదు, ఏమి లేదు. నీ ఇష్టం వచ్చినట్టు ఒక అనాథ శరణాలయం నడుపుతున్నాను, ఒక 50 మంది పిల్లలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి విషాహారం పెట్టి చంపేస్తే హూ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్? అనకాపల్లిలో జరిగింది సార్. అనాథ శరణాలయం కదా సార్, వదిలేద్దామంటే పిల్లలు చనిపోయిన తర్వాత ఎలా వదిలేస్తాం సార్? ప్రాణాలు కదా. నిన్న జగ్గైపేటలో జరిగినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్, నిన్న అచ్యుతాపురంలో జరిగినటువంటి బ్లాస్ట్, 17 మంది చచ్చిపోయినారు, 100 మంది గాయపడ్డారు. సరే, ఎంతమంది గాయపడ్డారు అఫీషియల్ లెక్కలు. ఇక్కడ నేను అనేది ఏంటి అంటే, ఒక ప్రభుత్వం ఒక ఇన్స్టిట్యూషన్ ని లేకపోతే ఒక అక్రమంగా ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయకపోవటం వల్ల, పరిమితికి లోబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు లోబడి జరగకపోవటం వల్ల రేపొద్దున జరిగే అనర్థాలకి హూ ఈస్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఓన్లీ ది సిస్టమ్ ఈస్ దేర్. రేపొద్దున కృష్ణా నది పొంగుద్దండి, కట్టడాలన్నీ ఉంటాయండి, ఆల్మోస్ట్ ఆల్ అక్కడికి వెళ్ళే కట్టడాలు లేకుండా ఊరి మీద పడిపోతుందండి. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? ఎకో సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ చెబుతున్నప్పుడు నీకు మంత్రి సత్యనారాయణ రాజు అని, గోకరాజు గంగరాజ్ అని, XYZ అని, లేకపోతే భవానీ ఐలాండ్ అని, ఈయన తెలుగుదేశం ఆయన వైసీపీ అని మీ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చుకుంటా పోతుంటే రేపొద్దున ప్రజల మాన ప్రాణాలకి చట్టాలకి గౌరవించే వ్యక్తులు ఉండరు. కాబట్టి మా పోరాటం
మా పార్టీ పోరాటం ప్రభుత్వం మీద ఖచ్చితంగా అక్రమ కట్టడాలను కూల్చివేసే దిశగా, ప్రతి ఒక్క కట్టడాన్ని కూల్చివేసే దిశగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అబ్సల్యూట్లీ ఏ అక్రమ కట్టడాన్ని కూడా కొనసాగించడానికి, ఏ అక్రమ కట్టడం కూడా రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి కాబట్టి మేము లక్షలు కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకొని రాజకీయ నాయకులకు షేర్ ఇస్తామంటే కుదరదు. సో కాబట్టి నేను ఇప్పుడు స్ట్రైట్ పాయింట్ కి వచ్చేది ఏంటి అంటే, నరసింహరావు గారు మంచన సత్యనారాయణ రాజు అనేటువంటి ఒక వ్యక్తి, అతను న్యాచురోపతిని డెవలప్ చేస్తున్నాను అని దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వైద్యుడు. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఫర్ దాట్. ప్రతి చిన్న అంశాన్ని ప్రజలకి కూలంకుషణంగా చెప్పే దాంట్లో హీజ్ అన్ ఎక్స్పర్ట్. అట్ ది సేమ్ టైం మీరు ప్రజలకి మంచిగా ఉండండి అని చెప్పేటప్పుడు మీరు మంచిగా ఉండండి. కరెక్ట్, బాగా చెప్పారు. మనిషి యొక్క ఆరోగ్యం గురించి చెప్తున్నప్పుడు ప్రకృతి యొక్క ఆరోగ్యం, దేశం యొక్క ఆరోగ్యం, నది యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదా. మనిషి మొక్కలు తినండి, మంచినీళ్ళు తాగండి, తేనె తాగండి అని మీరు చెప్పినప్పుడు మీరు కూడా సమాజంలో బ్రతికేటప్పుడు చట్టాలను గౌరవించాలి, రూల్స్ ను గౌరవించాలి, రెగ్యులేషన్స్ రెస్పెక్ట్ చేయాలి, నిబంధనలకు అనుగుణంగా మీ జీవన ప్రమాణాలు కూడా ఉండాలి. అంతేగాని మీరేమో ఇల్లీగల్ కట్టడాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, మీరు పర్మిషన్ తీసుకుందేమో మొక్కలు పెంచడానికి ఔషధ కేంద్రాలే. యూ హ్యావ్ అబ్టైన్డ్ పర్మిషన్ ఫర్ ప్లాంటేషన్, ఔషధ మొక్కలు పెంచడానికి పర్మిషన్ తీసుకున్నారు. ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు గోకరాజు గంగరాజ్ ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా నడిచింది. గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునేది ఒక పర్పస్ కి, మీరు ఇమ్మీడియట్ గా అది ఒక పెద్ద హాస్పిటల్ అని పెట్టేసేసి అక్కడ రేకుల షెడ్లు వేసేసేసి కన్స్ట్రక్షన్ ఇష్టం వచ్చినట్లు చేసేసి లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ప్రజాధనం మీరు కొల్లగొడుతున్నప్పుడు మీరు బిజినెస్ చేసుకోండి. ఐ డోంట్ మైండ్ అట్ ఆల్. మీ బిజినెస్ మీరు చేసుకోండి, దాంట్లో మాకు అనవసరం. కానీ మీరు చేస్తున్నటువంటి అంతస్తుల భవనం, మీరు కట్టిన, మీరు నివాసం ఉండేటువంటి, మీరు లక్షల కోట్లు సంపాదిస్తున్నటువంటి భవనం, అది నదీ పరివాహ ప్రాంతానికి 100 మీటర్ల లోపు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గా ఉన్నది అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సిఆర్డిఏ పదే నోటీసులు ఇస్తుంటే మీరు ఆ నోటీసులకి రెస్పాండ్ అవ్వకుండా రాజకీయ నాయకులకి లక్షల కోట్ల రూపాయలు మీరు లంచాలు ఇచ్చి వాటిని మీరు బైపాస్ చేయించుకొని ఇల్లీగల్ గా వ్యాపారం చేస్తున్నటువంటి మీరు నీతి సూత్రాలు చెప్పడానికి ఎలా ఎలిజిబుల్ ఈ సమాజానికి ఒక్కసారి నేను అడుగుతున్నా. నరసింహరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ విజయవాడ ఆర్సీ నంబర్ MAU 61 DPO AMRV UAC /1/2019 డేటెడ్ 5/2019 మే నెల 2019, 6వ నెల 2019 ఆల్మోస్ట్ ఆల్ 15 notices were issued by CRDA. 15 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నేను చెప్తాను. నరసింహరావు గారు, 2 శ్రీ మంచన సత్యనారాయణ రాజు, తండ్రి M రామరాజు, ప్రకృతి ఆశ్రమం, వెంకటపాలెం గ్రామం, తుళ్ళూరు మండలం. ఈ క్రింది వివరించిన ప్రదేశములలో ఆమోదించబడిన ప్లాన్ కు విరుద్ధంగా మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా అభివృద్ధికి నోటీసులు జారీ చేయటం అనేది సెక్షన్ 114A నుంచి 114B 114C 114D ఆఫ్ CRDA యాక్ట్ స్థలము సర్వే నెంబర్స్ లో 115/B 17/2 18/1A 19 20 సర్వే నెంబర్ 20/B 21/A 21/B1 22/1 18/1A 17/1 22/A 20/B 20/E2 and 16A/20A2 వెంకటపాలెం తుళ్ళూరు మండలంలో నిబంధనలకు విరుద్ధంగా కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో బిజినెస్ చేస్తున్నందుకు గాను మీ బిల్డింగ్ ని మేము ఎందుకు కూలగొట్టకూడదు, ఎందుకు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ని మేము తొలగించకూడదు అని చెప్పేసి నోటీసులు ఇచ్చిన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు లేకపోతే అంతకు ముందు ప్రభుత్వం కావచ్చు, ఈ బిల్డింగ్ మీద ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నా. 2019లో ప్రజావేదిక చెప్పి జగన్మోహన్ రెడ్డి రావటంతోనే చంద్రబాబు నాయుడుకి సంబంధించి
ఒక బిల్డింగ్ కట్టారని ప్రజావేదికను కూల్చేశారు. అదే రెలవెంట్ టైంలో దాని పక్కనే ఉన్నటువంటి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమాన్ని ఎందుకు వదిలేశారు? పొలిటికల్ ప్రెజర్స్. నెంబర్ 1 పొలిటికల్ ప్రెజర్స్. ఓకే, వెరీ గుడ్. పొలిటికల్ ప్రెజర్స్. ఇంకేదో ఈ ప్రభుత్వం రాగానే 2024లో ఈ ప్రభుత్వం రాగానే రావటంతో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలని ఇల్లీగల్ కార్యాలయాలని చెప్పేసి పడగొట్టడం మొదలు పెట్టారుగా. అవును. ఏ బిల్డింగ్ ను కూడా మేము వదలము, ప్రతి ఒక్క ఇల్లీగల్ బిల్డింగ్ ను కూడా మేము చేస్తామని వాళ్ళు చెప్తున్నారుగా. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం, గత ప్రభుత్వం లంచగొండి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో మంతెన సత్యనారాయణ గత ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఈ నోటీసులకే రెస్పాండ్ ఇవ్వకుండా దాంట్లో మేనేజ్ చేసి వెరీ గుడ్ అతను మేనేజ్ చేసుకున్నాడు, వాళ్ళు అమ్ముడుపోయారు. మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. ఇది ఒక్కటే కాదు నరసింహ గారు, దీంతో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నివసిస్తున్న అధికారిక నివాసంగా ఉన్నటువంటి కూడా దీనికి కోతవేడు దూరంలో ఇల్లీగల్ బిల్డింగే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడే ఉంటారు ఆయన కాదా? ముఖ్యమంత్రి నివాసిస్తున్న బిల్డింగ్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షనే. దేర్ ఇస్ నో అప్రూవల్. మంతెన సత్యనారాయణ రాజు కట్టినటువంటి ప్రకృతి ఆశ్రమానికి కోతవేటు దూరంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంటుంది, చంద్రబాబు నాయుడు అధికారిక నివాసం ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు అధికారిక నివాసం కూడా నదీ పరివాహ ప్రాంతానికి 100 మీటర్ల లోపే ఉంది. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్ అగైన్స్ట్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్. సో చంద్రబాబు నాయుడు ఉంటున్న అధికారిక నివాసం కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షనే. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నేను అదే డిమాండ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని, మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ని, మినిస్టర్ ఫర్ రెవెన్యూ ని, హోమ్ డిపార్ట్మెంట్ ని, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ని, అండ్ మోర్ ఓవర్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బికాస్ ఈజ్ అ పంచాయతీ రాజ్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్, ఎన్విరాన్మెంట్ కూడా ఆయనే, ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్, పంచాయతీ రాజ్ మినిస్టర్ బికాస్ పవన్ కళ్యాణ్ ఈజ్ ది కన్సర్న్ మినిస్టర్. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత యజ్ఞాలు యాగాలు చేయటం కాదు సార్. ప్రజలకి రేపొద్దున ప్రమాదం సంభవించబోయేటువంటి అంశాల్లో ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ ని కూడా డిమాలిష్ చేయవలసిన బాధ్యత ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ మీద ఉంది, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మీద ఉంది, ఒక మంత్రి వర్గంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్రమ నివాసమా సక్రమ నివాసమా తర్వాత తెలుసుకుంటాం. అది వేరే, ఆ పంచాయతీ వేరే. బికాస్ యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నా. బట్ యాజ్ ఆన్ టుడే నా దగ్గర ఉన్నటువంటి 250 పేజీల మెటీరియల్ లో నేను అడుగుతున్నది, మంతెన సత్యనారాయణ రాజు ఆలయాన్ని మీరు ఎప్పుడు కోల్చబోతున్నారు? మీ శిష్యుడు గవర్నమెంట్ లో జరిగినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ డిమాలిషన్ మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. మేము చట్టం ప్రకారం వాళ్ళని టార్గెట్ చేయమని మేము అనటంలా, మీరు ఏదైతే ఫిలాసఫీ చెప్పారో చట్టం ప్రకారం ఇంకో రేపొద్దున మీరు నిన్న అచ్యుతాపురంలో జరిగినటువంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఒక రియాక్టర్ పేలిపోతే అది పేలిన దాకా మనకి అది పర్మిషన్ లేదన్న సంగతి తెలియదు. కరెక్ట్, ఆడిట్ లేదు, అసలు సేఫ్టీ ఆడిట్ లేదు. ఆ పిల్లలు చనిపోయినంత వరకు కూడా దానికి పర్మిషన్ లేదన్న సంగతి మనకు తెలియదు. అనాథాశ్రమం రేపొద్దున మొన్న సిమెంట్ ఫ్యాక్టరీ పేలిపోయేంత వరకు అక్కడ పేలింది సిమెంట్ ఫ్యాక్టరీ, అక్కడ క్షతగాతులు ఉన్నారు, అది దానికి రియాక్టర్ పర్మిషన్ లేదన్న సంగతి మనకు తెలియదు. నేనేమంటానంటే రేపొద్దున కొన్ని వందల మంది ఈ హాస్పిటల్లో పేషెంట్లుగా ట్రీట్మెంట్ లో ఉన్నారు. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ సడన్ ఈ బిల్డింగ్ కొలాప్స్ అయింది అనుకోండి సార్, ఎన్ని వందల మంది ప్రాణాలు పోతాయి నరసింహరావు గారు? ప్రాణాలు పోతాయి, అదే కదా. హూ ఇస్ హెల్డ్ రెస్పాన్సిబుల్? ఫ్లడ్ కూడా వచ్చేయచ్చు కదా లోపలికి, నదిలో కట్టేశారు, ఫ్లడ్ రాకుండా ప్రస్తుతానికి కట్టేశారు, ఫ్లడ్ వచ్చేస్తే లోపలికి ప్రాణాలు పోతాయి కదా సార్. బేస్ లేదు, దేర్ ఇస్ నో ఫౌండేషన్. బిల్డింగ్ బేస్ లేదు. నది పరివాహక ప్రాంతంలో ఎందుకు కట్టకూడదు? ఎందుకు కట్టకూడదు అని అంటారు సైంటిఫిక్ గా.
బేస్ ఉండదు సార్, ఫౌండేషన్ ఉండదు. ఎందుకంటే ఈ మట్టి 5 అంతస్తుల బిల్డింగ్ నిలబడటానికి దానికి ఆ సారవంతమైన మట్టి కాదు అది. ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్. కరెక్ట్. ఫర్ దట్ పర్పస్ ఓన్లీ నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న 100 మీటర్స్ వరకు మట్టి అంతా కూడా చాలా సాలిడ్ అంతా కూడా చాలా టింప్టీగా ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్. దట్ ఈస్ వాట్ గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సేస్. నువ్వు దాంట్లో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి 100 మంది పేషెంట్లని లక్షల రూపాయలు కట్టుకొని రేపొద్దున నువ్వు ఫారెన్ నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి దేశవ్యాప్తంగా పేషెంట్ని అక్కడ పిలిచి ప్రకృతి ఆశ్రమం అని చెప్పి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ షెడ్యూల్ పెట్టుకుంటూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసుకుంటూ రేపొద్దున వాళ్ళ ప్రాణాలు రేపొద్దున ఏదైనా డెమాలిషన్ జరిగితే రేపొద్దున పోతే ఖచ్చితంగా ప్రజల ప్రాణాలే కదా గాల్లో కలిసిపోయేది. కరెక్ట్. దేశం పరువు పోతుంది కదా ప్రపంచవ్యాప్తంగా. విదేశీయులంతా వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు చాలా మంది. సో ఒక అమెరికన్ సిటిజన్ ఇక్కడ చనిపోయాడు అంటే అక్కడ అసలు అనుమతి లేదంట, ఇంకేదో. దేశానికి అప్రతిష్ట కదా. ఈ దేశం వైపు విదేశీయులు చూడాలంటే భయపడే పరిస్థితి కదా. ఇది ఎంత అప్రతిష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటున్నా నేనేమంటానంటే నేను మంతెన సత్యనారాయణ రాజును ఇంకొకళ్ళు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు అవుట్స్కట్స్ లో చక్కగా ఒక ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కోండి, 50 అంతస్తులు కట్టుకోండి, 1,00,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చుకోండి, వి డోంట్ మైండ్. కానీ మీరు చట్టానికి వ్యతిరేకంగా బిల్డింగ్లు కట్టి దానికి వ్యతిరేకంగా అక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ రేపొద్దున మీరు ఇదేమన్నా జరిగితే రాష్ట్రం పరువు లేకపోతే ఇంకోటి పరువు పోతుంది అనుకున్నప్పుడు మేము యాజ్ ఏ పబ్లిక్ స్పిరిచువల్ పర్సన్స్ గా, లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు, లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండాలి, ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవాలి అని as our party has taken a decision to fight against the all illegal constructions which are existed as of now. సో ఆయన పర్మిషన్ తీసుకున్నది ఔషధ మొక్కల కోసం. ఆయన మొక్కలు పెంచుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ప్రకృతి వైద్యం పేరుతో ప్రకృతి విధ్వంసం చేస్తున్నారు కదా. ప్రకృతి వైద్యం పెద్ద ప్రకృతి విధ్వంసం చేస్తున్నారు. ఈయన కట్టుకునేటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ వేరే ఎక్కడో చోట చేసుకుంటే, ఇప్పుడు ఆయనకి వేరే చోట ఎక్కడో హాస్పిటల్ ఉంది లేకపోతే ఇంకో చోట ఉంది, వీ డోంట్ మైండ్. దాని మీద మాకే విధమైన అబ్జెక్షన్ లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇతను చూసి నరసింహరావు గారు చూసి హరిత హోటల్స్ 3 floors, హరిత హోటల్స్ 3 floors, గవర్నమెంట్ రెస్టారెంట్, కవాడ్ జెట్టీస్, many other permanent structures in the Beam Park belong to tourism department are situated within 50 meters from the river bank. 50 మీటర్ల లోపు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి many hotels were located. Oh my god. Number 3, the permanent structures like cottages, restaurants, conference hall, etc. built in Bhavani Island is absolutely within 10 meters from the river waters. That is too much. 10 meters Narasimha garu, 10 meters from the river. Not even ఈ హరిత హోటల్స్, బీమ్ పార్క్ ఇవన్నీ టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిందేమో 50 meters లోపు ఉంది. ఈ హరిత హోటల్ భవానీ ఐలాండ్ ఏమో వితిన్ 10 meters లోపు ఉంది. ఈ భవానీ ఐలాండ్ వాళ్ళకి కాటేజెస్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, కాన్ఫరెన్స్ హాల్ ఉంది, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళందరూ 10 meters లో. దీస్ ఆల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. అండ్ నెంబర్ ఇంతకంటే దారుణం ఏంటి అంటే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గెస్ట్ హౌస్ దుర్గా ఘాట్ కి లొకేటెడ్ రివర్ బ్యాంక్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఒకటి. నెంబర్ 4 ఫుడ్ కోర్ట్ ఒకటి కట్టారు, పర్మనెంట్ బిల్డింగ్ 2 floors బై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఆపోజిట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్. రివర్ బ్యాంక్ కి మన గవర్నమెంట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 2 floors తోటి ఫుడ్ కోర్ట్ ఒకటి కట్టింది. పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టకూడదు కదా అసలు. ఎవరు అడగాలి? ప్రభుత్వమే అడగాలి. ప్రభుత్వమే కడుతుంది. ఎవరు అడగాలి నరసింహరావు గారు? అడగాల్సిన వాళ్ళంతా. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా, ఈ ఫుడ్ కోర్ట్ ని ఎవ్రీ మంత్ 3.5 crores కి ఒకటికి టెండర్ ఇచ్చేసారు, ప్రైవేట్ వాళ్ళకి.
ప్రైవేట్ వాళ్ళకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కొన్ని వందల హోటల్స్ లోపల పెట్టారు. వీటన్నిటికీ కూడా ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళకి టెండర్లు పిలిచేస్తారు. వాళ్ళు దే పేయింగ్ 3.5 crores అప్రాక్సిమేట్లీ పర్ మంత్ అంట. ఐఎమ్ నాట్ షూర్, మేబీ అది కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో నేను అనేది ఏంటి అంటే ఇట్లాంటి హోటల్స్, పార్కులు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఇవన్నీ కూడా 10 meters, 20 meters, 30 meters ఇది కూడా ఎన్ కన్వెన్షన్ హాల్ లాగా చెరువులో కేటాయించబడినటువంటి భూమి. చెరువు క్లాసిఫైడ్ అయినటువంటి చెరువు భూమి. ఈ చెరువు భూమిలో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ కట్టి కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తూ 10 కోట్ల రూపాయల రాజకీయ నాయకులకు డబ్బులు ఇస్తూ ఎంత అద్భుతంగా ఓహో మేము నిత్య హరిశ్చంద్రులం సత్య హరిశ్చంద్రులం అని మైకుల ముందుకు వచ్చి మాట్లాడే రాజకీయ నాయకులు ఏం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడవు? నేను ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నా, ఇవన్నీ కూడా నీ డిపార్ట్మెంట్ నీ మినిస్ట్రీ కిందకి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. వాట్ యు ఆర్ డూయింగ్? యు టెల్ మీ. మీరు మీకున్నటువంటి రివ్యూ మీటింగ్ లో ఈ విషయాలు బయటపడలేదా? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే మీ సినిమా హాల్కి ఒక 10 రూపాయల టికెట్ ఎక్కువ పెట్టారని చెప్పి రచ్చ చేసి మీ సినిమా హాల్ గోలగోలు చేసావు కదా. మరి ఇప్పుడు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద ఉక్కుపాదం మోపు ప్రజలు మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను వారిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, నిజంగా మీరు గనక మంత్రి సత్యనారాయణ రాజు లేకపోతే ఇప్పుడు నేను చదివినటువంటి బిల్డింగ్ ఇవన్నీ కూడా ఇల్లీగల్ కట్టడాలు, బ్లేటెంట్ కట్టడాలు వితౌట్ ఎనీ పర్మిషన్, దీస్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఆర్ రన్నింగ్ అండ్ పీపుల్స్ మనీ ఆర్ మింటింగ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పి నేను మీకు మెటీరియల్ ఇస్తాను. యూ జస్ట్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ హిమ్ యాజ్ పర్ ది లా. మీకు ఆ దమ్ముందా? సో రాజకీయ పార్టీలు కన్వీనియంట్ గా మారిపోతున్నాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆబ్లిగేషన్ల కారణంగా వదిలేస్తున్నారు. సో తర్వాత ఇంకొకరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆబ్లిగేషన్స్ తో వదిలేస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలకు అటువంటి కన్వీనియంట్ ఆబ్లిగేషన్ ఉంది. కానీ ప్రకృతి పట్ల ప్రజలకి సోషల్ కన్సర్న్ ఉన్న వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఏంటి జై భీమ్ భారత్ పార్టీ తీసుకునే యాక్షన్ ప్లాన్? వీటిని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయబోతున్నారు? ఏం జరగాల్సిన అవసరం ఉంది? యాజ్ ఆన్ టుడే సార్, ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అద్భుతంగా గెలిపించారు కాబట్టి ఈ ప్రజలు ప్రభుత్వం ఏం పరిపాలన చేసినా కూడా ప్రజలు ఒప్పేసుకుంటారులే, వాళ్ళని గెలిపించుకున్నారు కదా మనకెందుకని ఊరుకునే తత్వం కాదు. ప్రజలు మమ్మల్ని గెలిపించకపోయినా ప్రజల పట్ల మాకు ప్రేమ ఉంది, సమాజం పట్ల మాకు ప్రేమ ఉంది. ఎందుకంటే వీఆర్ ఆల్సో లివింగ్ ఇన్ ది సొసైటీ కదా. కరెక్ట్. సో వాళ్ళు మాకు ఓటేసినా ఓటైపోయినా, వాళ్ళు మమ్మల్ని గౌరవించినా గౌరవించకపోయినా, లేకపోతే వాళ్ళు మాకు మెజారిటీ ఇవ్వకపోయినా ఇచ్చినా, లేకపోతే పవన్ కళ్యాణ్కి 90,000 70,000 మెజారిటీ ఇచ్చినా, ఏది జరిగినా కూడా ఓవరాల్ గా ఇర్రెగ్యులారిటీ నరసింహరావు. అంతే కదా, మీరు చేసిన ఇర్రెగ్యులారిటీ. ప్రభుత్వాలు ఈ ఇర్రెగ్యులారిటీని సమ్వన్ హ్యాస్ టు టేక్ కేర్. అది ఎవరో నేను తీసుకుంటానో ఇంకొకరు తీసుకుంటారో నాకు తెలియదు. బికాస్ ఐ నో లిటిల్ లో అండ్ నాకు కొంత కన్సర్న్ ఉంది కాబట్టి సమాజంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ కట్టడాలు అనేవి ప్రజలకి ఇప్పుడు నేను సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తుంటే నాలో తపన ఇంకా పెరుగుతోంది. పిల్లలు చనిపోయినారు నరసింహరావు గారు ట్రస్ట్ కు సంబంధించి. నేను ఇప్పుడు ఆ రాష్ట్రంలో అసలు ఎన్ని ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి, ఎన్ని అనాథ శరణాలయాలు ఉన్నాయి, అనాథ శరణాలయాలకి పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రొసీజర్ ఏమైనా ఉందా లేదా అని ఐఎమ్ డిగ్గింగ్. I'm started my investigation. I have started my investigation. Probably within a couple of days I will get the complete information. At the similar way నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా I felt so bad because పొద్దున్నే మా నాన్న ఆఫీస్కి వెళ్ళాడు, సాయంత్రానికి వచ్చేటప్పుడు ఒక 100 రూపాయలు పెట్టి బిర్యానీ తీసుకొస్తాడని ఒక కూతురు ఎదురు చూస్తూ ఉంటది నరసింహరావు. నా కూతురు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళిన చోట సేఫ్టీగా పనిచేయటం నా ప్రాథమిక హక్కు. నా కొడుకు మా నాన్న నాకు వస్తాడు క్రికెట్ బ్యాట్ చేస్తాడని నా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు, నా కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది, నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఆల్ ఆఫ్ సడన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో ఏమో అయిపోయానని తెలిసినప్పుడు హౌ ది ఫ్యామిలీ విల్ ఫీల్, యు జస్ట్ అండర్స్టాండ్. ఒక 17 మంది పాపం పనిచేయడానికి వెళ్ళిపోయి అక్కడ అజాగ్రత్తగా వాళ్ళు మేనేజ్మెంట్ తప్పు చేయటం వల్ల వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చచ్చిపోవటం అంటే 2024 సంవత్సరంలో హౌ బ్యాడ్ ఇట్ ఈస్. యూ జస్ట్ థింక్ అప్. కరెక్ట్. ఇంత సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. ప్రతి ప్రాణం చాలా వాల్యుబుల్ కదా. ఇప్పుడు మనిషి ప్రాణాన్ని ఎంత జాగ్రత్తగా సమాజం చూసుకోగలదు, ఆ ప్రాణానికి ఎంత రక్షణ ఉంటుంది అనేది బేస్ చేసుకునే కదా మనం డెవలప్డ్ సొసైటీగా చెప్పుకోబడతాం. నేను ఆలోచించేది ఏంటంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను. క్లోజ్గా అక్కడతోటి
ప్రాబబ్లీ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయి తలా 1 కోటి రూపాయలు ప్రకటించేశారు. అండ్ ఇంకోసారి ఇట్లాంటి జరగొద్దని చెప్పాడు. 1 కోటి రూపాయలు ఇచ్చేసారు. వాళ్ళ డబ్బు కాదు కాబట్టి, ప్రజల డబ్బే కాబట్టి 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాడు. ఎల్జీ పాలిమర్స్ లో జరిగినప్పుడు, ఎల్జీ పాలిమర్స్ లాస్ట్ 5 years బ్యాక్ ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఇదే రీతిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తలా 1 కోటి రూపాయలు ఇచ్చేసాడు. ఎల్జీ పాలిమర్స్ నుంచి నిన్నటి జరిగిన అచ్యుతాపురం ఇన్సిడెంట్ వరకు మనం ఏం నేర్చుకున్నాము? కరెక్ట్, మళ్ళీ జరగకుండా చూసుకోవాలి కదా. మనం ఏం నేర్చుకున్నాం? 5 years గ్యాప్ లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇన్సిడెంట్ జరిగేంత వరకు దానిలో ఉన్న ఇల్లీగాలిటీ బయటకు రావటంలా, బిల్డింగ్ కూలిపోయేంత వరకు దానిలో ఉన్న తప్పులేంటో బయటకు తెలియటంలా, ఒక హాస్పిటల్లో కరోనాలో ఒక స్వర్ణ ప్యాలెస్ హాస్పిటల్లో చనిపోయినంత వరకు దానికి బిల్డింగ్ పర్మిషన్ లేదన్న సంగతి మనకు తెలియదు. నిన్న ఒక అనాథ శరణాలయంలో పిల్లలు అల్పాహారం తిని చనిపోయేంత వరకు మనకు దానికి పర్మిషన్ లేదన్న సంగతి తెలియట్లేదు. ఒక ప్రభుత్వం దిగిపోయేంత వరకు అది లీగలా ఇల్లీగలా తెలియటంలా. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎన్ కన్వెన్షన్ హాల్ లీగల్ అయినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న రావడంతో ఇల్లీగల్ ఎలా అయిపోయింది? ఎలా కేసీఆర్ ప్రభుత్వం దాన్ని కొనసాగించింది? ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచో అధికారులు కళ్ళు మూసుకుపోయి ఎందుకు పనిచేస్తున్నారు అంటే, ఒక బిల్డింగు, ఒక కట్టడం, ఒక ఇన్స్టిట్యూషన్ అది లీగలా ఇల్లీగలా అని తెలుసుకోవడానికి రాజకీయ ప్రయోజనాలతో అక్కడ ఏదైనా కారణాలతో అయినా తెలుస్తుంది, లేదంటే అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. దట్ ఈస్ నాట్ గుడ్ సొసైటీ అట్ ఆల్. వి మస్ట్ పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్. ఎక్కడో ఒక చోట ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇల్లీగల్ బిజినెస్, ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్ షుడ్ స్టాప్. వాళ్ళు ప్రాపర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత నడిచే మెకానిజం ఉండాలి. దురదృష్టం ఏమైపోతుంది అంటే, మంత్రి సత్యనారాయణ రాజుకి ఒక లీగల్ నోటీస్ ఇవ్వగానే ఇమ్మీడియట్ గా నారా లోకేష్ సీన్ లోకి వచ్చేస్తారు. 100 కోట్లు 50 కోట్లు తీసుకుని. ఎందుకు? ఇప్పుడు ఈ బిల్డింగ్ పర్మిషన్, ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి మ్యాన్ హూ ఇస్ అ బిగ్ పొలిటికల్ బిగ్ బిహైండ్ ది మంత్రి సత్యనారాయణ కన్స్ట్రక్షన్, ఆయన నిన్న కూటమి ప్రభుత్వం రావడంతో మొదటిసారిగా వెళ్ళిపోయి 1 కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చేసాడు. ఆ పార్టీకి కాదు, అన్న క్యాంటీన్కి ఇచ్చినట్టులేండి. ఎక్కడో చోట అన్న క్యాంటీన్కి ఇస్తే పార్టీకి ఇచ్చినట్టు కదా ఏంటి? లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చినట్టు కదా? సో ప్రభుత్వంకి 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు వీళ్ళు డొనేషన్ ఇస్తున్నారంటే ఇట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కొనసాగుతున్నాయి. వాళ్ళకి ప్రభుత్వంలో వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది కాబట్టే కదా వెళ్తుంది. అంటే అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు, డొనేషన్స్ ఇవ్వడం ద్వారా అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నారు. అప్లికేషన్ ఉంది కాబట్టి చట్ట వ్యతిరేకంగా ఉంటే కూడా వాళ్ళు వదిలేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా కన్స్ట్రక్షన్ కట్టవచ్చు అనే ధైర్యం వాళ్ళకి ఎందుకు వస్తుందంటే, ఏదో రకంగా మనం మేనేజ్ చేసుకోవచ్చులే, ఎలాగైనా మేనేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు కోర్టులు మేనేజ్ చేయగలం అనుకుంటున్నారు, అధికారులు మేనేజ్ చేయగలం అనుకుంటున్నారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మేనేజ్ చేయగలం అనుకుంటున్నారు. ఇది లీగలా ఇల్లీగలా తెలవడానికి శ్రవణ్ కుమార్ జీవితం సరిపోతుంది అనుకుంటున్నారు. నేను చెప్తున్నా, ఈ ఇమ్మీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే, నేను చెప్తున్నా, మా జయభీమరావు భారత పార్టీ 10,000 మంది కార్యకర్తలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ముందు కూర్చుండిపోతాం నిరాహార దీక్షకి. ఏం చేస్తుందో చేసుకోండి ప్రభుత్వం, ఏం చేస్తుందో చేసుకోండి ప్రభుత్వం. నేను చెప్తున్నా, ఐఎమ్ నాట్ అ సింగిల్ హ్యాండెడ్ మ్యాన్. ఏదో నల్లకోటేసుకొని టై కట్టుకొని కోర్టులోకి వెళ్ళి ఎవరానని ఆర్గ్యూ చేస్తాడు శ్రవణ్ కుమార్, అంతకు మంచి ఏం పీకగలడు శ్రవణ్ కుమార్, లేకపోతే 4 మీడియాలో కూర్చోగలడు అని అనుకుంటారేమో. ఒక్కొక్కడికి చమడాలు ఒలుస్తాం, గుర్తుపెట్టుకోండి, మామూలుగా కాదు, చమడాలు ఒలిచేస్తాం. లీగల్ గా ఎంత ప్రయత్నం చేస్తామో, ఇది ఏ మాత్రమైనా సరే రాజకీయ నాయకులు కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ అధికారి అయినా సరే పిచ్చి వేషాలు వేసి వీళ్ళకి మేము ఉన్నాము, ఏం పీకుతారో చూద్దామని అంటే మాత్రం నేను చెప్తున్నాను కదా, ప్రతి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ముందు 1000 మంది తోటి జడా శ్రవణ్ కుమార్ నిరాహార దీక్ష కూర్చుంటాడు. ఈ ప్రభుత్వం ఎంతవరకు ఆపగలదో నేను చూస్తాను. వాళ్ళందరినీ అటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాళ్ళందరినీ ప్రజల ముందు విలన్స్ గా చూపించగలగాలి. వాళ్ళు సమాజంలో తలెత్తుకోని పరిస్థితి ఒకటి క్రియేట్ చేయగలిగితే అప్పుడు అటువే పోరోలు లీగల్ ఫైట్. ఓకే, నేను ఆన్ మీడియా చెప్తున్నాను నరసింహరావు గారు, నేనేమి బయటకు వెళ్ళటంలా, నేను చెప్పే పని చేస్తాను, చేసే పనే చెప్తాను. నేను nobody should dare enough to even stood behind him. నేను ఒప్పుకోను, సమస్యలే. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూర్చోవాల్సిందే. కడపలో ఒక ముస్లిం ఫ్యామిలీకి సంబంధించిన బిల్డింగ్ ని కూల్చేస్తే అధికారులు అది ఇల్లీగల్ గా కూల్చేశారంటూ మీరు ఫైట్ చేశారు, వాళ్ళకి న్యాయం చేశారు కదా.
ఎస్ సార్, ఎస్ పద్మావతిపై నాకు ఇప్పటికీ కూడా గుర్తు ఆ కేసు. షీఈస్ ఏబుల్ చేసిన అబౌట్ 75 years. ఒక మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ నుండి ఒక మున్సిపల్ కమిషనర్ ఒక 75 years లేడీ 2 స్టేర్ బిల్డింగ్ ని పడగొట్టేసేసి కోర్టు ఆర్డర్ ని ఇలా చించేసి స్టే ఆర్డర్ ని పడగొట్టేసిన ప్రభుత్వం, సరే అతనికి ఏదో శిక్ష పడింది, కోర్టు ఏదో వ్యవహారం చూసుకుంటుంది, అది వేరు. నేనేమంటాను అంటే కోర్టు ఆర్డర్లు ఉన్న చోట కూడా బిల్డింగ్ ను పడగొట్టినటువంటి అధికారులు ఇంత బ్లేటెంట్ మిస్టేక్స్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వై యూ జస్ట్ కెప్ట్ ఫైట్ ఆల్ దీస్ ఇయర్స్? కరెక్ట్. వాయిస్ ఉన్న వాళ్ళు, గొంతు ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఏమైనా చేయొచ్చా? అదే ఒక దళితుడో, ఒక సామాన్యుడో, ఒక బీసీ వాడో, ఒక డబ్బు లేని వాడో వ్యక్తి ఇలా బిల్డింగ్ కట్టుకొని ఒక సెంట్ ఆక్రమించుకుంటే ఊరుకుంటారా మీరు? ఎక్కడ ఊరుకుంటున్నారు? అసలు ఆ ప్రయత్నం అటువంటి ప్రయత్నం కూడా చేయరు కదా వీళ్ళెవరు. ఒక ఇటుక, ఒక చిన్న గోడ ప్రభుత్వానికి అనుమతి లేకుండా కడితే మీరు ఊరుకుంటారా? ఊరుకోనప్పుడు నేనేమంటానంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ఇప్పుడు విమర్శించదలుచుకోవాలా. ఎందుకు అంటే అతి త్వరలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఉన్న అక్రమ కట్టడంలో నుంచి తొలగించేసి దాన్ని కూలగొడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అక్రమాలను సహించలేని వ్యక్తిగా, అన్యాయాన్ని సహించలేని వ్యక్తిగా, దానికి కన్సర్న్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ కి ఎక్కడ తప్పు పేరు వస్తుందో, పవన్ కళ్యాణ్ కి ఎలాంటి తప్పుడు సమాచారం లేకపోతే ప్రజల నుంచి తప్పుడు సంకేతం వెళ్తుందో అని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసమైనా ఆ ఇల్లు వెకేట్ చేసి ఖచ్చితంగా ఆ ఇల్లుని డిమాలిష్ చేసి ఆ కరకట్ట మీద ఉన్నటువంటి బిల్డింగ్లు మొత్తాన్ని ఇప్పుడు నేను ఏదైతే చదివానో ఈ బిల్డింగ్ల మొత్తం మీద ఆయన ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాడని అయితే మాత్రం నేను భావిస్తున్నాను. స్టిల్ ఐఎమ్ హోపింగ్ తీసుకోవాలి. మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలైన చుడతారు. ఎందుకంటే చుడతానని కూడా మాట ఇచ్చారు ఆయన. ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏ ఇల్లీగాలిటీని నేను సమర్థించను, ఏ రాజకీయ నాయకుడు ఇసుకలోదనో ఇంకో చోట దందాలు చేసేదానికి నేను సహకరించను, ప్రతి ఎమ్మెల్యే కూడా తమ తమ లెజిటిమేట్ డ్యూటీస్ కి మాత్రమే పరిమితం అవ్వండి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా జీతం తీసుకోకుండా నేను ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తానని చెప్పారు. ఒక్క రూపాయి కూడా ఆయన జీతం తీసుకోవటం లేదు. రావటంతోనే చాలా అద్భుతమైనటువంటి పరిపాలనతోటి ప్రజల మనసులను చోరగొనుకుంటున్న సందర్భంలో వీటి మీద కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆయన తీసుకోగలిగితే రాష్ట్ర ప్రజలు ఆయనకి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఇప్పుడు అది ఒక పర్యాటక ప్రాంతం ఉంది లక్ష్మీరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ నదీ పరివాహ ప్రాంతం అనేది పర్యాటక ప్రాంతం. ఈ పర్యాటక ప్రాంతాన్ని బ్యూటీ ఆఫ్ నేచర్ గానే ఉంచాలి. అంతేగాని నేను దాన్ని డెమాలిష్ చేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేసి ఆ బ్యూటీని నేను అక్కడ ఒక బిల్డింగ్ కడతాను లేదా అక్కడ ఒక రిసార్ట్ కడతాను దాంట్లో నుంచి 10 కోట్లు సంపాదించి నేను ఒక 2 కోట్లు లంచం తీసుకుంటానంటే కుదరదు కదా. మీరు ఎక్కడ చోట కట్టుకోండి, చట్టం పరిమితి చేసిన చోట కట్టుకోండి. ఇప్పుడు ఈయన ప్రకృతి ఆశ్రమాన్ని పెట్టడానికి కూడా నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే బికాస్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ వన్. ఫారెన్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు, ఫారినర్స్ వస్తున్నారు. మన రాష్ట్రంలో అందులో మన విజయవాడలో మంతెన సత్యనారాయణ లాంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడం లేకపోతే హాస్పిటల్ ఉండటం నాకు కూడా గర్వకారణమే. కానీ ఇలాంటి హాస్పిటల్లో రేపొద్దున అనుకోని ఉపద్రవం జరిగితే నష్టపోయేది ఈ రాష్ట్రం కూడా. పైగా ఆయన కూడా అప్రతిష్ట కదా. అప్రతిష్ట సార్. ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేదు సార్. గట్టిగా వారం రోజులు వాన పడింది అంటే ఆ బిల్డింగ్ కూలిపోతుంది సార్, నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ సాయిల్ అలాంటిది గుంజేస్తుంది. ఇప్పుడు ఏముంది సార్, ఒక్కసారి ఒక కోత కనుక కోసిందంటే కృష్ణా నది 100 కట్టడాలు ఎగిరిపోతాయి సార్. బయట ఉన్నాయే ఎగిరిపోతున్నాయి కదా, ఊరు బయట ఉన్నాయే, ఎక్కడ ఊర్లో ఉన్నాయే ఎగిరిపోతున్నాయి కదా. వాటర్ వస్తే ఫ్లడ్ వస్తే పడిపోతున్నాయి కదా, అది నది గర్భంలో. ఇప్పుడు ఇంకోటి ఇంకా 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇంకా దురదృష్టకరమైంది అంటే ఈ కరకట్టకు ఆనుకొని 100 మీటర్లు 50 మీటర్ల లోపు 5 స్టార్ హోటల్ కట్టారు. నేను ఆ హోటల్స్ పేర్లని మీకు రిలీజ్ చేయటం ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. జస్ట్ వి సాట్ ఇన్ఫర్మేషన్ అండర్ RTA. వన్స్ ఐ గాట్ ది ఇన్ఫర్మేషన్ దెన్ ఐ విల్ రివీల్ టు ది పబ్లిక్. ఓకే, ఇప్పుడు మంతెన దానికి సంబంధించి మీ దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, RTA ఇన్ఫర్మేషన్ ఉంది. మంతెన సత్యనారాయణ దగ్గరకు సంబంధించి మంతెన సత్యనారాయణరావుతో పాటుగా హోటల్ హరిత దగ్గర నుంచి ఈ హోటల్ భవానీ ఐలాండ్ సంబంధించి మొత్తం కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నాకుంది. సో దీన్ని మేము ఏం చేయబోతున్నాము, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వేద్దామా, హైకోర్టుకి వేద్దామని ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు ఆఫీసర్స్, అథారిటీస్. సో వెదర్ నేను మా పార్టీ తరపు నుంచి నేను మినిస్టర్ కి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నేను రిప్రజెంటేషన్ పంపిస్తున్నా. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాను. చూసి
నిజంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పనిచేసేటువంటి సంస్థ నీతికి నిజాయితీకి పేరు మార్చినటువంటి ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఐ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆయన దగ్గరికి ఇష్యూ వెళ్లకుండా మనం బ్లేమ్ చేయడం తప్పు. మనం కొంత పవన్ కళ్యాణ్ గారికి, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కూడా కొంత సమయం ఇవ్వాలి. కొంత సమయం ఇచ్చిన తర్వాత ఆ సమయంలో ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడు? ఆయన కూడా డబ్బులు గమ్ముడిపోతాడా? లేకపోతే ఆయన కూడా గోకరాజు గంగరాజు చెప్పాడు, సుబ్బారావు చెప్పాడు, వెంకట్రావు చెప్పాడు అని ఆగుతాడా? ఆగితే ఏం చేద్దాము? వాళ్ళు దీనికి ప్రాపర్ వేలో రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేద్దాం అనేది వీ హ్యావ్ టు సీ. ఒకవేళ లేకపోతే రాజకీయంగా నేను ఎలా ఎదుర్కోవాలో నేను ఎదుర్కొంటా. ఎందుకంటే మా పార్టీ వాళ్ళందరినీ పిలిచి 1000 మందిని వెళ్ళి అక్కడ కూర్చుంటాం. వివిఐపి రోడ్లు చేస్తే లాఠీ చార్జ్ చేస్తారు, అరెస్ట్ చేస్తే చేస్తారు. అట్లీస్ట్ పబ్లిక్ అవుతుంది కదా ఇష్యూ, పబ్లిక్ చర్చ వస్తుంది కదా. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఇష్యూ అవుతుందని. నాతో పంచాయతీ పెట్టుకోవాలి, మా పార్టీతో రచ్చ చేసుకోవాలి, ఇది పబ్లిక్ ఇష్యూ చేసుకోవాలి అంటే లెట్ దెమ్ డూ. నేనైతే వదిలేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే నా దగ్గర చట్టం ప్రకారం వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారని నా దగ్గర ఉన్నప్పుడు నేనైతే వదలను. సో ఖచ్చితంగా వీళ్ళ రాష్ట్రం, నా ఉద్దేశం ఏమీ లేదు సార్, ఒక బిల్డింగు ఇంకో బిల్డింగు మంచో చెడ్డో పక్కన పెట్టేస్తాం. ఇలాంటి బిల్డింగులు కొన్ని వందల బిల్డింగులు ఉన్నప్పుడు మీరు రాజకీయ ప్రయోజనాలతోటి ఈ బిల్డింగ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఎవడు ఏమి పీకలేడులే అనేటువంటి ఒక ఆధిపత్య ధోరణితో ఉన్నారు చూసారు, అది కరెక్ట్ కాదు. అదొక ఎగ్జాంపుల్. ట్రెండ్ సెట్ చేస్తారు కదా, ఆయన ఏం గోలు కొట్టలేదు కదా, మంది కూడా కొట్టలు కట్టేద్దాం అని, మిగతా ఇంకా కొత్తవి వస్తాయి కదా. ఒక సామాన్యుడు అయితేనేమో బిల్డింగ్ కడితే చిన్న బిల్డింగ్ తప్పు చేస్తే మీరు ఊరుకోరు. అట్లాంటిది ఇలాంటివి ఎందుకు ఊరుకుంటారంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఊరుకుంటారా? వీళ్ళు మీ రాజకీయ నాయకులకు డొనేషన్స్ ఇస్తున్నారు కాబట్టి ఊరుకుంటారా? లేకపోతే వీళ్ళకి మీకు బిగ్ విక్స్ కాబట్టి మీరందరూ అంటే సమాజం ఎలా అయిపోయిందంటే నరసింహరావు గారు, వీడు పేదోడు, వీడు డబ్బున్నవాడు. పేదోడు ఏ వర్గం అయినా, ఏ కులం అయినా, బ్రాహ్మణ్ అయినా, రెడ్డి అయినా ఒకడు, డబ్బున్నవాడు మాల అయినా, మాదిగైనా, రెల్లి అయినా, బ్రాహ్మణ్ అయినా ఒకడు. సో దెర్ ఆర్ 2 డివిజన్స్. ఈ 2 డివిజన్స్ లో ఈ పేదవాడి పక్కన ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు సొసైటీ. ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఈ 2 కులాలకి ఇప్పుడేమో ఏ ఒక్క కమ్మ వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. మొన్నటిదాకా ఏ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఈ 2 ప్రభుత్వాల్లో బాధితులు ఎవరయ్యా అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు, డబ్బు లేని వాళ్ళు. అంతే. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ కమ్మ సామాజిక వర్గంలో డబ్బు లేని వ్యక్తి కూడా ఇటుపక్క వచ్చేస్తాడు. అతను ప్రొటెక్ట్ చేసేవాడు ఎవలేడు. ఓవరాల్ గా మనీ ప్లేస్ వైటల్ రోల్. కానీ చట్టం అయితే డబ్బు లేని వాళ్ళకి ఒకటే చట్టం కదా, ప్రకృతి అయితే ఒకటే ప్రకృతి కదా, కృష్ణానది అయితే ఒకటే కృష్ణానది కదా. అంతే, నేను అనేది అదే, ఒకటే కృష్ణానది, ఒకటే ప్రభుత్వం, ఒకటే చట్టం, ఒకటే రూల్. సో రూల్ ప్రకారం డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు తప్పించుకోబోతున్నాడు? డబ్బు లేని వ్యక్తి ఎందుకు ఈ సమాజాన్ని ఎదిరించలేకపోతున్నాడు? ఇప్పుడు మనం మీడియాగా, మీరు కానీ నేను కానీ, మనం వాయిస్ లెస్ పీపుల్ తరఫున ఉండాలి అనేది నా ప్రధాన. తప్పకుండా సార్, తప్పకుండా. వీటిపైన పైగా ఇప్పుడు ఆయన పైన ఇంకేదో వ్యక్తిగతంగా ఏదో ఉండాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ ఏదైనా జరిగి ఆ బిల్డింగ్ కూలిపోతే కొన్ని వందల మంది ప్రాణాలు పోతాయి. మనకు వాళ్ళ పట్ల కన్సర్న్ ఉండాలి. అక్కడ ఎవరైనా విదేశీయులు చనిపోతే భారతదేశం పరువు విదేశాల్లో కూడా పోతుంది. దాని పట్ల మనకు కన్సర్న్ ఉండాలి. చట్టం అందరికీ ఒకేలాగా ఉంది అనేటువంటి ఇంప్రెషన్ ప్రజలందరికీ కలగాలి. దాని పట్ల మనకు కన్సర్న్ ఉండాలి. డెఫినెట్గా మీరు ఫైట్ చేయండి సార్ దానికి సంబంధించి. సో ప్రజల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళడానికి సంబంధించి, ప్రజల అవేర్నెస్ తీసుకురావడానికి సంబంధించి మేము కంటిన్యూస్గా మీతో పాటు ఉంటాం. మీరు ఫైనల్గా చివరిగా వాళ్ళకి సత్యనారాయణ రాజు గారు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కావచ్చు, సో అక్కడ అక్రమ కట్టడాలు కట్టుకున్న వాళ్ళకి కావచ్చు, చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నేను వారిని కోరేది ఏంటి అంటే, తెలంగాణలో ఒక ఇల్లీగల్ కట్టడాన్ని కట్టిన ఒక సినిమా యాక్టర్, 100 కోట్ల రూపాయలు డబ్బున్నటువంటి ఒక సినిమా యాక్టర్ కన్విక్షన్ హాల్ అని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా డేరింగ్ స్టెప్ తీసుకుంది. అవును, ఇక్కడ రాజకీయాల్లో ఇంకోటో చూడలే. ఇప్పుడు నాగార్జున పిలిచి నువ్వు 100 కోట్లు ఇవ్వు, లేకపోతే ఒక 50 కోట్లు ఇవ్వు, లేకపోతే నీ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా బడగొడతాము, లేకపోతే నీ అన్కన్విక్షన్ హాల్ ను వదిలేస్తాము, ఒక 50 కోట్లు తీసుకురా అంటే నాగార్జున తీసుకెళ్ళి ఇస్తాడు, అందులో డౌటే లేదు. ఇక్కడ మాట చెప్తాను నేను. ఇక్కడ తెలంగాణలో దాన్ని కూల్చివేస్తున్న సందర్భంగా ఇక్కడున్న ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా కూల్చివేతని తప్పు పట్ల, నాగార్జున గారి పట్ల గ్రీవెన్స్ తీసుకుని ఆయనకు సపోర్ట్గా మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం రఘునందన్ రావు గారు మాట్లాడారు. కూల్చివేస్తుంటే కోర్టు ఎందుకు స్టే ఇచ్చింది, కోర్టు కూడా స్టే ఇవ్వద్దు, కూల్చేయాలి అన్నారు. సో రాజకీయ పార్టీలో కూడా ఆ రకమైన స్పిరిట్ ఉండాలి కదా.
అబ్సల్యూట్లీ రైట్. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈవెన్ కోరిలేషన్ గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీకి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు, ఇంకో పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు, ఇంకొక పార్టీకి పురంధేశ్వరి మేడం అధ్యక్షురాలు. వీళ్ళ ముగ్గురు కూడా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తులు, నో డౌట్. అందులో నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఈ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉన్నటువంటి ఈ వ్యక్తులు ముగ్గురు కూడా 3 రాజకీయ పార్టీలైనా 3 రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఈ 3 రాజకీయ పార్టీలు కంబైన్డ్ గా ఒక వాయిస్ ఇవ్వాల్సినటువంటి, ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇల్లీగల్ కట్టడాలని మేము కొనసాగించము, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి మేము కట్టిన కన్స్ట్రక్షన్స్ కి మేము కూలదోస్తాము, కరకట్ట మీద ఏ ఒక్క బిల్డింగ్ ఉంచము, రాజధాని డెవలప్మెంట్ లో భాగంగా ఇక్కడ కరకట్ట మీద నదీ తీర ప్రాంతానికి 100 మీటర్ల లోపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కు అనుగుణంగా ఏ విధంగానూ మేము కన్స్ట్రక్షన్ జరగటానికి అవకాశం లేదు. సో వీటన్నిటిని కూడా మేము కూల్ చేస్తామనేటువంటి నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ కూడా చెప్తాను నరసింహరావు గారు. బిఫోర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీ, ఒరిజినల్ అప్లికేషన్ నెంబర్ 171 ఆఫ్ 2015, MA నెంబర్ 510 ఆఫ్ 2015. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ డేట్ ఎప్పుడు అంటే నరసింహరావు గారు, ఇది 17th నవంబర్ 2017. ఓకే. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా డైరెక్షన్స్ ఇచ్చింది, ఎలా ఉండాలి కన్స్ట్రక్షన్స్, ఎలా ఉండకూడదు అని. ఈ కన్స్ట్రక్షన్స్ కు అనుగుణంగా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కు అనుగుణంగా కన్స్ట్రక్షన్స్ ని ఇమ్మీడియట్ గా రిమూవ్ చేయండి. మీ పార్టీల యొక్క ఐడియాలజీ కేవలం మాటల ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా కాకుండా యాక్షన్స్ లో పెట్టండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా బీజేపీ ప్రభుత్వం ఆహ్వానించిందో, ఎలా ఇంకో ప్రభుత్వం ఆహ్వానించిందో, ఇంకో పార్టీ ఆహ్వానించిందో, రాష్ట్రంలో కూడా ఈ 3 పార్టీలు కాంబినేషన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ని రిమూవ్ చేసి ప్రజలకు ఒక మంచి సంకేతం ఇవ్వండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి ఉంటున్న అధికారిక నివాసాన్ని కూలగొట్టుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా మీరు చరిత్ర పుట్టులో మిగిలిపోతారు. అదర్వైజ్ అనైతికల్ కదా. అదర్వైజ్ అనైతికల తొక్క తోవడం తీసి పక్కన పడేయండి. అదర్వైజ్ లీగల్ గా మేము పోరాటం చేస్తాం. అవసరమైతే చంద్రబాబు నాయుడు అనాధికారికంగా ఉంటున్న నివాసం దగ్గర, మంతెన సత్యనారాయణ రాజు నివాసం దగ్గర, అక్కడ ఉన్నటువంటి బ్లేటెంట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ముందు మేము ధర్నా కార్యక్రమం, ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి పిలుపునిస్తాం. మీరు ఎత్తేస్తారా, ఎత్తేసేయండి. అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయండి. ఏమి చేసినా పబ్లిక్ లో ఒక చర్చ జరుగుతుంది. మీ ప్రభుత్వానికి అప్రతిష్ట మూట కట్టుకునే పరిస్థితి ఉంటుంది. నేనైతే లోపల వెళ్ళి కూర్చుంటా, నాకేం అబ్జెక్షన్ లేదు. మా వాళ్ళు చూసుకుంటారు ఒక 10 రోజుల కేసులు. కానీ తద్వారా జరిగే పరిణామాలకి మీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతే కదా. ఏం ఆన్సర్ చెప్పి మేము ఉంటాం ఎట్లే అక్రమ కట్టడంలో అని చెప్తారా? ఏం ఆన్సర్ చూసి లెట్ us see సార్. ఇప్పుడు ప్రభుత్వానికి మనం ఒక ఇరెగ్యులారిటీని వాళ్ళ ముందు పెట్టాము. దే నో ఎవ్రీథింగ్. ఈ మంత్రి సత్యనారాయణ రాజు దాని గురించి లేకపోతే ఇంకో దాని గురించి వాళ్ళకి తెలియదు అనుకుంటే మనం పిచ్చి పొరపాటు. దే నో ఎవ్రీథింగ్, దే ఆర్ వెల్ అబౌట్ ది ఫ్యాక్ట్. బట్ ఎవడు పిల్లి మెడలో గంట కడతాడు, ఎవడు అడిగేవాళ్ళు లేడు కాబట్టి ఎవడు మాట్లాడటంలా. సో మాట్లాడేవాడు వచ్చాడు, ప్రశ్నించేవాళ్ళు వచ్చారు. ప్రశ్నించేవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో మనం కొంచెం సమయం ఇచ్చి చూద్దాం అంటున్నాను. జస్ట్ నేను దీని మీద ఒక అపీల్ ఏంటి అంటే, యాజ్ పర్ ది లా మీరు యాక్షన్ తీసుకోండి. మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు ఎలా యాక్షన్ తీసుకోవాలో మీకు మేము చూపిస్తాము. అప్పటి వరకు ప్రజల మధ్య ఒక చర్చ జరిగితే ఒక మంచి సంకేతం సమాజానికి వెళ్తుంది అనేది నాకు. నిజానికి ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కూడా ఇనిషియేట్ తీసుకోవాలి. అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ రాజధానిగా చేస్తామని చెప్తున్నారు. అమరావతి గురించి చాలా పెద్దగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఆశ్రమానికి కానీ వరద వచ్చి ఏమైనా జరిగి ఏమైనా ప్రాణాలు పోతే మొత్తం అమరావతి రాజధానికి ఒక చెడు మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. సో అక్కడ కట్టడాలు కలిగితే కూలిపోతాయంట. సో అదంతా నదీ గర్భంలో ఉందంట రాజధాని. ఇటువంటి మెసేజ్ స్ప్రెడ్ అయిపోతుంది కదా, ప్రమాదం కదా ఇంకా రాజధానికి కూడా. Yes sir, yes. This is also one of the concern for us. sir. ఎందుకంటే రాజధాని కోసం ఫైట్ చేసిన వ్యక్తులుగా రాజధాని దశల రాజధాని నిర్మాణం, రాజధాని పేరు అన్ని చోట్ల ఉండాలి అని మేము చూసేటువంటి వ్యక్తులు. ఇవన్నీ రాజధాని ఇదంతా పక్కన పెట్టేయండి సార్. రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటుంది. It is an illegal construction. It should not be continued. That's all. Correct. One point answer. That is primary. One point answer. అది ఇల్లీగల్ కస్టడీ. రేపొద్దున కింద పడుద్దా, మీద పడుద్దా, కూలుద్దా, మనకు అనవసరం. ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆర్డర్.
as per the government notion, and your authorities has issued a show cause notice for demolition. Let us act. దానికి అనుగుణంగా మీరు కూల్చండి, దానికి అనుగుణంగా మీరు, ఎందుకంటే రఘురామ్ ఇతనికి ఏ విధమైన స్టే ఆర్డర్ లేదు. He also filed a writ petition before High Court, but there is no relief. అతనికి ఏ విధమైన స్టే ఆర్డర్ కూడా లేదు. నో, నేను చెప్తున్నాను, ఆయన ఈ ఫైల్ రిట్ పిటిషన్ బిఫోర్ హానరబుల్ హైకోర్ట్ 2019 లో. ఓకే ఓకే. సో స్టే ఆర్డర్ కూడా లేనప్పుడు ఎందుకు మరి ఇంకా ఆగుతోంది ప్రభుత్వం? ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిజానికి ఇక్కడ నాగార్జున గారి కన్స్ట్రక్షన్ పైన స్టే ఆర్డర్ ఉందంట, కోర్టులో ఉందంట, కోర్టులో ఇంకా తీర్పు ఉందంట, బట్ కొట్టేశారు. సో డెసిషన్ తీసుకున్నారు ధైర్యంగా. వీళ్ళు ఎలా ఉంటదంటే, వాళ్ళు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు నరసింహరావు, వీళ్ళు దానికి రిప్లై ఇవ్వాల. రిప్లై ఇచ్చారు, రిప్లై ఇచ్చి హైకోర్టుకు వచ్చారు ఇంతకు ముందు 2019. ఇంతకు ముందు 2019 లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు రిప్లై ఇచ్చారు, వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, వీళ్ళు రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చిన దాని మీద ఇమీడియట్ గా డెసిషన్ తీసుకొని అది కోల్చాలా వద్దా డెసిషన్ తీసుకోండి, అప్పటి వరకు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని ఎప్పుడో 2019-18 లో జడ్జిమెంట్. దాన్ని అడ్డం పెట్టుకొని అధికారులు నిర్ణయం తీసుకోవటంలా ఓకే 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 వీళ్ళకి ప్రాపర్ స్టే ఆర్డర్ లేదు. ఓకే. సో సబ్సిక్వెంట్ గా డెసిషన్ తీసుకొని ఆర్డర్ పాస్ చేసిన తర్వాత హైకోర్టుకు వచ్చారు, హైకోర్టు స్టే ఆర్డర్ గ్రాంట్ చేయాలి. ఓకే. సో ప్రభుత్వానికి విల్లు ఉండాలి అంతే, ప్రభుత్వానికి ఒక పాలసీగా డెసిషన్ తీసుకోవాలి. మొత్తం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మాత్రమేనా ఇల్లీగల్వి, మిగతావి కాదా అని అడిగే ప్రశ్నకి ప్రభుత్వం కూడా ఆన్సర్ చెప్పాలి. వీటిని ఖచ్చితంగా వాటికి సంబంధించి వాటిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే అక్రమ నిర్మాణంలో ఉంటున్నారు కాబట్టి ఆయన అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక గుడ్ ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు, మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి.